మనల్ని కోటీశ్వరులు చేసే ఒక అద్భుతమైన మార్కెటింగ్ రంగం ఉంది, కానీ అది అందరికీ అర్థం కావట్లా. అదే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో ఎవరైతే వచ్చి నమ్మి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 3 to 5 yearsలో కోటీశ్వరులు అవుతారు. ఎందుకు మరి చాలామంది ఫెయిల్ అయ్యి ఇక్కడ వెళ్ళిపోతున్నారంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఏదైనా కూడా మొత్తం చూస్తేనే మీకు దానిలో ఉన్నటువంటి విషయం అనేది అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో కంపెనీ ఏం చేస్తుందంటే చాలామంది చెప్పేది జీరో ఇన్వెస్ట్మెంట్ అని. కరెక్టే కొంతవరకు. జీరో ఇన్వెస్ట్మెంట్లో కంపెనీ మనకి ఇచ్చేది ఏంటి? మనం మార్కెటింగ్ చేసుకోమని బ్రోచర్స్ ఇస్తూ ఉంటుంది, లేఅవుట్స్ ఇస్తుంది, కార్ ట్రిప్స్ ఫ్రీ ఇస్తుంది, అట్లాగే ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా కంపెనీ చేస్తుంది, కంపెనీ బాధ్యత. మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏమి పెట్టుబడి తీసుకొచ్చి కంపెనీలో పెట్టాం. కంపెనీ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి లేఅవుట్స్ వేస్తుంది. లేఅవుట్స్ వేసి పర్మిషన్లు తీసుకొచ్చి మనల్ని అమ్మండి అని చెప్తుంది. అంతే కదా రియల్ ఎస్టేట్లో జరిగేది. కాకపోతే మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా అర్థం చేసుకోం. రియల్ ఎస్టేట్లో కంపెనీలో మనకి లీడర్ చెప్పేదానికంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలను ఎక్కువ వింటాం. దాంతో ఫెయిల్యూర్ ఫస్ట్ అక్కడ వస్తుంది. కానీ ఎవరైతే కంపెనీ మనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ సెషన్స్ అట్లాగే మీటింగ్స్ వీటన్నిటికీ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి సండే సైట్లో ఉంటూ కొత్తగా టీంని ఏర్పాటు చేసుకుంటూ టీం మెంబర్స్ని పెంచుకుంటూ పని గంటలు పెంచుకుంటూ ఎవరైతే కన్సిస్టెన్సీగా కొన్ని సంవత్సరాలు దీన్ని నమ్మి వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ రోజున కోటేశ్వర్లు అయ్యారు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రంగంలోకి వచ్చినప్పుడు కంపెనీని నమ్మాలి, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మాలి, లీడర్ చెప్పే మాటని వినాలి, లీడర్ని ఫాలో కావాలి. అప్పుడు మాత్రమే మీరు 100% సక్సెస్ అవుతారు.